ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీ జాతకంలో ఫారెన్ యోగం ఉందా? అలాగే మీకు విదేశీ ప్రయాణం మీ యొక్క రాశి ఆధారంగా మీకు ఏ విధంగా జరుగుతుంది? అసలు మీ రాశి ఆధారంగా విశ్లేషణ అనేది పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ ఫోన్‌లో ఒక టికెట్ ఉందని కాకుండా, మీ జాతకంలో కూడా ఒక టికెట్ ఉంటుందని మీకు తెలుసా? అసలు మీ జాతకంలో ఉండేటువంటి టికెట్ ఏ విధంగా ఉంటుంది? ఈరోజు మనం చూద్దాం. అసలు మీ జాతకంలో ఫారెన్ యోగం అనగా అబ్రాడ్ ఎళ్ళే జాతకం ఉందా? అనే విషయాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడా కూడా మిస్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది. ఫారెన్ యోగం అనేది అసలు ఏంటి అనేది చూస్తే, ఫారెన్ యోగం అనేది జాతకంలో మన యొక్క రాశికి అధిపతి 12వ ఇంటితో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు ఉన్నటువంటి స్థితిని మనకి నిర్ణయించబడతాయి. అంటే మీకు ఫారెన్ వెళ్ళాలా లేదా అనేది ఈ 12వ ఇంటిలో ఉన్నటువంటి గ్రహాలే మీకు అనుకూలమని చెప్తున్నా. ఇది చదువు కోసమా? లేదా ఉద్యోగం కోసమా? లేదా స్థిర నివాసం కోసమా? అనేది కాదు. మీకు ఏ విషయమైనా కావచ్చు. ఉద్యోగానికి వెళ్ళొచ్చు. లేదా చదువుకుంటానికి వెళ్ళొచ్చు. లేదా అక్కడే ఉండి సెటిల్ అవ్వడానికి కూడా అయ్యుండొచ్చు. ఇది ఒక అబ్రాడే కాక మీ యొక్క కొత్త జీవితం మరి కొత్త దశ అని కూడా దీనికి అర్థం. అసలు గ్రహస్థితి అంటే కీ ప్లానెటరీ అకామిడేషన్ ఎలాగా ఉంటుంది? అంటే మీకు వివరంగా చాలా సింపుల్‌గా బుల్లెట్ విషయంలో మీకు చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే 12వ ఇంటిలో బుధుడు, అలాగే శుక్రుడు, గురువు ఉండటం. ఇది లగ్నాధిపతికి 12వ ఇంటిలో ఉండడం అన్నమాట. 9వ ఇంటిలో బలం, అలాగే జాతకంలో భాగ్యస్థానం గనుక మీకున్నట్లుగైతే రాహువు లేదా కేతువు మీకు విదేశీ సంబంధిత గతులను మీకు చాలా సడెన్‌గా ఫారిన్ కంట్రీ ఛాన్సులనేవి మీకు అందజేస్తాడు. అనగా మీ యొక్క రాహు స్థానం కానీ, కేతు స్థానం గానీ మీ యొక్క జాతకంలో 9-12వ స్థానంలో గనక ఉన్నట్లుగైతే మీకు రాహువు మరియు శని దశ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ముఖ్యంగా నవాంశ చార్ట్‌లో కూడా మీకు 12వ ఇంటిలో శుభదృష్టి ఉండడం కూడా ఒక మంచి ప్రత్యేకమైన విశేషమని అనుకోవాలి. అయితే ఈ స్థితులు మీకు ఉన్నా సరే అది ఖచ్చితంగా వెళ్తారు అన్నది కూడా కాదు. 70% మీకది ఫలితాలు సాధ్యంగానే ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే మిథున రాశి వారు కానీ, ధనుసు రాశి, కుంభరాశి, తులారాశి వారు సాధారణంగా విదేశాలకు చాలా అనుకూలతలు కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి తమిళనాడు, అలాగే తెలంగాణ నుంచి కూడా విదేశాలకు ఎక్కువ వెళ్ళేవారు వీరే ఎక్కువగా ఉంటారు. ఇవి రాసుల్లో వీరి యొక్క దశల్లో బలంగా ఉండటం వలన వీరు ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. కాబట్టి మీ దశాంతకాలం కూడా గమనించండి. రాహువు మరియు శని మరియు బుధుడు ప్రస్తుతం మీకు 3వ, 8వ, 12వ సంబంధించిన పనిచేస్తున్నాయా? అదే మీ ఫారెన్ ప్రయాణాలకి ఇది శుభకాలం కావచ్చా? అనేది కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు విదేశాల్లో ఉండడం అంటే అంత సులువు కాదు. మొదట ఒంటరితనం, భాషా సమస్యలు, కల్చరల్ షాక్ కూడా మీకు ఉంటుంది. అయినప్పటికీ కానీ జాతకంలో ఉన్నటువంటి శక్తి మన ఓర్పు ఉంటే విజయం ఖచ్చితంగా ఖాయం. కాబట్టి కేవలం కాలమే కాదు, మనం తీసుకునే నిర్ణయాలు కూడా ఒక మంచి కీలకమైనటువంటి నిర్ణయాలైతే చూపిస్తాయి. అయితే ఒక రాశి చూస్తే సరిపోదు. మీ జాతకం మొత్తం చూస్తేనే ఫలితం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరిది వేరు వేరుగా ఉంటుంది. మీరు ఫారెన్‌కి చదువుకు వెళ్తారా? ఉద్యోగానికి వెళ్తారా? పర్మనెంట్‌గా టూరిస్ట్‌గా వెళ్తారా? అనేది మీ యొక్క అందుకే మీ యొక్క వ్యక్తిగత జాతకం అనాలిసిస్ అవసరం. కాబట్టి మీ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం కామెంట్‌లలో తెలియజేయండి. లేదా ఈ లింక్ ద్వారా మీరు సంప్రదించండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌నైతే మీరైతే సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కింద ఉన్నటువంటి మా నంబర్‌కైతే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు ఎటువంటి విషయాలైనా మొత్తం కలిపి మొత్తం క్లారిటీగా చెప్తాం. అయితే మీ యొక్క జీవితంలో ఇంకా మరిన్ని వ్యక్తిగత విషయాలు, అలాగే అబ్రాడ్‌కి సంబంధించినటువంటి ప్రతి విషయాలు కూడా ఈ ఛానెల్‌లో వీడియో ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. మా ఛానెల్ అయితే తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. శుభం.